తప్పు చేయకపోతే హరీష్ రావుకి భయం ఎందుకు? అద్దంకి దయాకర్ ప్రశ్నిస్తున్నారు. ఆనాడు అధికారులతో తప్పులు చేయించారు, ఇప్పుడు నిజం ఒప్పుకోమంటే నీతులు చెప్తున్నారన్నారు అద్దంకి. ప్రజల సొమ్ము దోచుకోలేదని హరీష్ ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. హరీష్ ని అరెస్ట్ చేయాలంటే 2 సంవత్సరాలు ఆగాలా అన్నారు. ఈరోజు ఎథికల్గా కూడా అంటే ఒక నైతిక విలువలను పాటించకుండా తమ దగ్గర ఉన్న అధికారాన్ని వినియోగించుకొని ఒకవైపు ఏమో సంపదను కొల్లగొట్టిండ్రు, రెండో వైపు ఏమో ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్లతోని లేదంటే ఇతరత్ర అధికారులను బెదిరించి అధికారులను ఈరోజు బెదిరించేవడమే కాకుండా వాళ్ళను తప్పుడు పనులు వాళ్ళతో చేయించి వివిధ రకాలుగా ఈరోజు తెలంగాణను దేశవ్యాప్తంగా అబాసుపాలు చేసి అలా మీరు చేసిన తప్పులకు సమాధానం చెప్పండి రా నాయన అంటే గగ్గోలు పడుతున్నారు వాళ్ళు. ఒకటే ఏదో ఈ శుద్ధపూసలు లెక్క పరమ పవిత్రుల లెక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అది హరీష్ రావు అయినా లేకపోతే కేటీఆర్ అయినా కేసీఆర్ అంటే బయటికి రాట్లేడు, మాట్లాడితే మళ్ళీ ప్రశ్నలు ఏడొస్తాయని. మొన్న వచ్చిండు వస్తుండు ఈరుడు వెళ్ళే అంటే వచ్చేసి సంతకం పెట్టుకొని ఏం చేస్తాడు ఆయన? చేసిన తప్పులకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు చేసిన తప్పులకు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు విచారణ కొనసాగినా కూడా ఇంకా శిక్షలు పడే కేసులు ఉన్నాయి మీ దాంట్లో. మీరేదో ప్రతిపక్షంగా మేమేదో ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తుండ్రు. ప్రశ్నిస్తే ప్రశ్న అనేది ప్రజాస్వామిక హక్కు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ నేను ప్రశ్నిస్తా తప్పు చేస్తా అని అంటే ఎట్లా? తప్పు చేసినోడికి శిక్ష పడాల్సిందే కదా, తప్పు చేయకపోతే మీకెందుకు ఉలుకు? ఇలాంటి పరిస్థితిని మీరు ఎందుకు తెచ్చుకున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇలా మీ దాంట్లోకి వెళ్ళి మీ నెట్లోకి వెళ్ళి లేదంటే మీ గ్రూప్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన కవితమ్మ చెప్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు ఇలా బయటికి వెళ్ళి పొంకనాలు కొడుతున్నారు. ఒక్కరు ఒక్కొక్కరు జబ్బదర్శి మాట్లాడుతున్నారు. తప్పు చేసిన కూడా ఇంత డేరుగా మాట్లాడతారా?